హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీరు వెంటనే ఒక పని చేయాల్సి ఉంటుంది. ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెడీ చేసి పెట్టుకోండి. మనకి ఈ మంత్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి వరుసగా ప్రతి ఒక్క జిల్లాకి కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మొదటగా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక్కొక్క జిల్లాకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. తెలంగాణకి అయితే ఒకేసారిగా కూడా నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ జాబ్స్కి అయితే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయలేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అప్పుడప్పుడు ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. తెలంగాణకి అయితే ఒక్కసారిగా అన్ని జిల్లాలకి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే మేము ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి అనే డౌట్ అయితే మీకు ఉంటుంది. ఫ్రెండ్స్, మొదటగా మీరు చూసుకోవాల్సినటువంటి ఎందుకు సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి అంటున్నాను అంటే నేను ఫస్ట్ మనకి అప్లై చేసుకోవడానికి టైం అనేది చాలా తక్కువ ఇస్తారండి ఈ జాబ్స్కి, అంగన్వాడీ జాబ్స్కి. ఒక 5 నుంచి 10 రోజులు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళ కేటగిరీ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓకే, ఆ సర్టిఫికేట్ లేదనుకుందాం మీ దగ్గర. అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. 10 రోజులు మాత్రం టైం ఇవ్వడం జరిగింది. 10 రోజులు కూడా ఇవ్వరు నాకు తెలిసి, మ్యాక్సిమం 10 రోజుల వరకు ఇస్తారనుకుందాం. ఓకే, 10 రోజులు టైం ఇచ్చారు. అప్పుడు ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు వెంటనే నేను మీకు తెలియజేస్తాను. కానీ మీరు అప్పుడు వెళ్ళి ఆ సర్టిఫికేట్కి అప్లై చేస్తే ఆ సర్టిఫికేట్ రావడానికి లేట్ అయిందనుకోండి, అందులో పబ్లిక్ హాలిడేస్ ఉండడము, జనరల్ హాలిడేస్, సండేస్, సెకండ్ సాటర్డేస్ ఇలాంటివన్నీ ఉండడము, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా లీవ్ పెట్టడం, ఇలాంటివన్నీ ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు ఆ సర్టిఫికేట్ మీకు రావడానికి లేట్ అయితే మీరు ఆ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఒకవేళ అప్లై చేసుకున్నా మీరు అండర్జోడ్ కింద వస్తారు, మీకు రిజర్వేషన్ అనేది ఉండదు, ఆ పోస్ట్ అనేది మీకు రాకపోవచ్చు అన్నమాట. అందుకే నేను ముందే చెప్తున్నాను, సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్స్ అనేవి ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తానన్నమాట. ఓకే, ఇంకొక విషయం ఏంటి అంటే ఈ నోటిఫికేషన్స్కి వచ్చిన వెంటనే అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది. అందులోనూ ఆన్లైన్ అప్లికేషన్ కాదు, తెలంగాణలో అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో అయితే ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్లో అయినా మనం లాస్ట్ రోజు అయినా కూడా ఏదో విధంగా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ అయితే ఒక 2-3 డేస్ ముందే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చిందా లేదా ఎలా తెలియాలి అంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. నేను ఇక్కడ వీడియో పబ్లిష్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలా లేదా అన్ని డీటెయిల్స్ చూసుకొని వెంటనే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ప్రజెంట్ మరొక జిల్లా నుంచి అంగన్వాడీ లాంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందండి. దీనికి మొదటగా ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి అండ్ నేను ఇంతకు ముందే చెప్పాను మీకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలనేది చెప్పేస్తాను చూడండి. అంగన్వాడీ జాబ్స్కి అవి రెడీ చేసి పెట్టుకోండి. మొదటగా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండి. మీరు ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది, 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్స్ ఉంటాయో వాటన్నిటి సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. అలాగే ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే స్థిర నివాస ధృవీకరణ పత్రం. దీన్ని ఇంగ్లీష్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మనము అదే ప్రాంతంలో నివసిస్తున్నాము అని మనకి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఇస్తారు అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు. డైరెక్ట్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా తీసుకోవచ్చు, లేదా మీ సేవ ద్వారా అప్లై చేసి, ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసి త్రూ ఎవరైతే వీఆర్ఓ ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఆ సర్టిఫికేట్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, కేటగిరీకి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలో మళ్ళీ ఏబిసిడి అని ఉంటారు వాళ్ళు, అలాగే ఎకనామికల్ వీకర్కి సంబంధించిన వాళ్ళు, దాంతోపాటుగా పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అలాగే ఎవరైనా ఆర్ఫాన్స్ ఎవరైతే ఉంటారో, అలాగే విడోస్ ఎవరైతే ఉంటారో ఆ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. రిజర్వేషన్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా. ఆర్ఫాన్స్ అంటే తల్లి తండ్రి ఇద్దరు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఆర్ఫాన్ అని అనడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోండి. దీంతోపాటుగా ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్, ఇలా అన్ని సర్టిఫికేట్స్ మీరు, అలాగే ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా ఏవైనా సర్టిఫికేట్స్ తప్పులు ఉంటే ఆధార్ కార్డులో కానీ నేమ్ కానీ ఇలాంటివి ఏమైనా తప్పులు ఉంటే వాటిని కూడా సరి చేసి పెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండకుండా ఈ సర్టిఫికేట్స్ ఇప్పుడు చెప్పిన నేను సర్టిఫికేట్స్ అయితే తప్పనిసరిగా రెడీ చేసి పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి జాబ్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్లో ఉంటుంది, చెప్తాను.
పొజిషన్ అప్లైడ్ ఫర్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని ఇక్కడ మనకి అడుగుతున్నారు. ఆయానా ఏదే సోషల్ వర్కరా ఏదైనా మీరు ఇక్కడ రాయాలి. ఇక పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేమ్ రాయాలి. మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఉంటే వేయండి, లేదా మొబైల్ నెంబర్ మాత్రం వేయండి సరిపోతుంది. ఈమెయిల్ ఐడి మీరు మేలా ఫీమేల్ అనేది ఇక్కడ టిక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు వేయవలసి ఉంటుందన్నమాట. డిసేబిలిటీ ఇఫ్ ఎనీ అంటే మీరు పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు రాయాలి. అలాగే హ్యావ్ యూ బీన్ ఛార్జ్ షీటెడ్ అంటే మీరు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయినా అక్కడ మీ పైన ఛార్జ్ షీట్ అయినా అయింటే ఎస్ అని, లేకపోతే నో అని టిక్ పెట్టండి. నెక్స్ట్ ఇఫ్ ఎస్ పర్టికులర్స్ దేర్ ఆఫ్ అండ్ ప్రజెంట్ స్టేటస్ అంటే ఏదైనా మీరు అందులో ఈ పోలీస్కి సంబంధించి ఏదైనా అరెస్ట్ అయింటే దానికి సంబంధించిన స్టేటస్ ఏంటి అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఒకవేళ మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ ఏదైనా చేయంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండి. మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఫస్ట్ ఇక్కడ నెంబర్ 1 అనేసి 10th దానికి సంబంధించినటువంటి నేమ్ ఆర్ యూనివర్సిటీ ఏది 10th పాస్ అయ్యారు, పీరియడ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదివారు, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంత. నెక్స్ట్ 12th దానికి సంబంధించినటువంటి వివరాలు, డిగ్రీ దానికి సంబంధించిన వివరాలు, ఒకవేళ డిప్లొమా లాంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు, ఇలా అవన్నీ కూడా మీరు రాయవలసి ఉంటుందన్నమాట. ఇక ట్రైనింగ్ అని మీకు ఏదన్నా ట్రైనింగ్స్ కానీ ఏమైనా చేసి ఉంటే ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి ట్రైనింగ్స్ ఏమైనా చేసి ఉంటే వాటిని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అంటే ఇంతకుముందు ఎప్పుడైనా మీరు వర్క్ చేస్తుంటారు కదా, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ రాయవచ్చు. టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు, అది గవర్నమెంట్లోనా ఎన్జిఓలోనా ఏదైనా ఏజెన్సీలో చేశారనే వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వాళ్ళు మీ యొక్క ఎంప్లాయర్ని అంటే మీ యొక్క కంపెనీని కాంటాక్ట్ అవ్వచ్చా అంటే ఎస్ అని, లేకపోతే నో అని మీరు ఇక్కడ టిక్ చేయండి. నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్స్ అండి. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే ఎక్సలెంట్గా వచ్చా, మంచిగా వచ్చా, యావరేజ్గా వచ్చా, అసలు ఎక్స్పీరియన్స్ లేదా ఏది అనేది టిక్ చేసుకోండి. అలాగే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ గురించి కూడా ఇక్కడ మీరు టిక్ చేయాలి. ఇక ఇంటర్నెట్ యూజింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మీరు ఇక్కడ టిక్ చేయవచ్చు అనమాట. ఇంకా ఏమైనా ప్రోగ్రామింగ్స్ కానీ ఏమైనా వస్తే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు రాయవచ్చు. అవార్డ్స్ ఏమైనా గెలుచుకుని ఉంటే దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు రాయవచ్చు. ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని చదువుకోండి. ఈ చదువుకున్న తర్వాత సిగ్నేచర్ అండ్ డేట్ వేసి మన యొక్క అప్లికేషన్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసేసారు. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఏ జిల్లా నుంచి రావడం జరిగిందంటే వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందన్నమాట. ఇందులో సోషల్ వర్కర్ మరియు ఇంకొక నోటిఫికేషన్ వచ్చి మనకి ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సోషల్ వర్కర్ ఒక వేకెన్సీ ఉంది, ఆయా వచ్చి ఒక వేకెన్సీ ఉంది. ఆయా పోస్టులకి అయితే 7,944 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. 25 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే క్వాలిఫికేషన్ అయితే ఏమీ లేదు, కానీ ఎవరైతే బిలో 6 years పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకోవడంలో ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఆయా పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే సోషల్ వర్కర్ అనే పోస్ట్కి ఒక వేకెన్సీ ఉంది. 18,536 పర్ మంత్ రెమ్యునరేషన్ అనేది ఉంటుంది, అంటే శాలరీ అనేది ఉంటుంది. 25 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి డిగ్రీ ఉండాలండి. బిఏ ఇన్ సోషల్ వర్క్ కానీ, లేదా సోషియాలజీలో కానీ, లేదా సోషల్ సైన్స్లో కానీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలంటే కంప్యూటర్స్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి బోత్ 2 రకాల పోస్టులకి కూడా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 20 ఆగస్టు 2024 సాయంత్రం 5 గంటలలోపు మన యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్లైన్ అప్లికేషన్స్ జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారి అధికారి వారి కార్యాలయము డి బ్లాకు కొత్త కలెక్టరేటు కడప వైఎస్ఆర్ జిల్లా ఈ యొక్క అడ్రస్కి 20/8/2024 తేదీలోపు మనం పంపించాల్సి ఉంటుందన్నమాట. నేను డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, క్యాస్ట్కి సంబంధించినటువంటి, అలాగే కేటగిరీకి సంబంధించింది, అలాగే ఏదైనా ఐడి ప్రూఫ్, అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఫోటో కూడా పక్కన అంటించండి. ఇక్కడైతే మనకు అడగలేదు కానీ మీరు పక్కలో ఫోటో కూడా అంటించండి. ఇక ఇతర సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించి కానీ, ట్రైనింగ్ సంబంధించి కానీ వాళ్ళైతే ఏవైతే అడిగారో అవి కానీ మీ దగ్గర ఉంటే మీరు వాటిని కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి రావడం జరిగిందన్నమాట. ఈ పోస్టులను మనకి ఎక్కడ ఫిల్ చేస్తారు అంటే ప్రత్యేక దత్తత సంస్థ శిశుగృహ కడప వైఎస్ఆర్ జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ ఇది కూడా అంతే మనకి జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికార అధికారి వారి కార్యాలయము
జిల్లా బాలల పరిరక్షణ విభాగము కడప యందు ఈ ఖాళీని అయితే ఫిల్ చేయడం అనేది జరుగుతుంది సోషల్ వర్కర్కి సంబంధించి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీకు మీ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మీరు అప్పుడు మిస్ అవ్వకుండా ఉండడానికి ఈ ఛానల్కి అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.